అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నిన్న మా నాన్నగారు వచ్చారండి. మండే రోజున తెనాలికి వచ్చామండి, మా అమ్మోళ్ళ ఊరు. ఇక్కడ మా పాపకి హాస్పిటల్కి చూపించడానికి తీసుకొచ్చానండి. మా పాపకి ఇక్కడ చేతుల మీద అలా ర్యాషెస్ వస్తున్నాయండి, మొహం మీద అలా చిన్న చిన్నవి. ఎక్కడో ఇక్కడ చేతి పక్కన ఈ వెనక బాగాన కాల్చుకుందండి, ఎక్కడో కాలింది, ఒక బొబ్బలాగా వచ్చి అసలు అలాగే ఉండిపోయింది. ఇక్కడ పుండులా, అదే ముందు బాగానేమో పుండులాగా పడి అలాగే స్ప్రెడ్ అవుతుంది. అలాగా చిన్న చిన్న వెనకాల, చెవి వెనకాల బాగా వెనకాల కూడా అలాగే వస్తుందండి. ఇంకా మా ఆయనకు చెప్తే తీసుకెళ్ళు చూపించమన్నారు, తీసుకొచ్చాను. అయిపోయిందండి చూపించి. ఇది వెళ్తున్నాను, ఆటో కోసం నుంచున్నానండి. మా పిల్ల ఒక చోట ఉండదు కదండి, మట్టిలో సబ్బు నీళ్ళలో ఆడుతుంటుంది. ఇంకా మేమేం చేస్తాము, ఎంత కొట్టినా అసలు మా అమ్మాయి అనేది వినదు. ఆటో వచ్చేసిందండి, ఎక్కుతున్నాను. ఒక యాంటీబయాటిక్ను, ఒక పుండుల మీద ఒక క్రీమ్ అనేది రాయమని ఇచ్చాడండి డాక్టర్ గారు. యాంటీబయాటిక్ టానిక్ ఒకటి, సబ్బు ఒకటి ఇచ్చాడండి. ఆ 3 తీసుకొని ఇంకా వెళ్తున్నాను చూపించి. రేపేమో ఉంటానండి, ఒక 4-5 రోజులు 10 రోజులు ఉండమంటుంది మా అమ్మ. ఉండి 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్తానండి చిలువురికి మళ్ళీ. నిన్న అదే ఏదో ఒకటి వంట చేయడం కుదరలేదండి, షూట్ చేయలేకపోయాను. మా నాన్నగారు వచ్చారు కదా, వాళ్ళ ఇంటి పని అయిన తర్వాత ఇంకా నేను మా పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా ఇంట్లో పని మొత్తం చూసుకొని ఇంకా నిన్న బయలుదేరామండి పొద్దున్నే. మళ్ళీ పొద్దున్న తెనాలికి వచ్చేసాం కదండి. ఇంకా ఎండలో పాపని ఏం తీసుకెళ్ళాలి, ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చానని పొద్దున్న తీసుకోవడం కుదరలేదు వెళ్ళడానికి. సాయంత్రం తీసుకెళ్ళి పాపని చూపించుకొని తీసుకొస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఏమైనా వస్తే మా ఇద్దరు బాబుకి పాపకి ఆ హాస్పిటల్లోనే చూపిస్తామండి. చాలా బాగా చూస్తారు ఆ డాక్టర్ గారు. అక్కడే చూపిస్తాం, చిన్న పుట్టిన కాడ నుంచి అక్కడే మా పిల్లలకి బాగా చూస్తారు డాక్టర్ గారు. ఏమైనా వస్తే అక్కడికే తీసుకెళ్తాం. చిలువురు నుంచి ఇక్కడే వచ్చి చూపించుకొని వెళ్తామండి మేము. ఈ ఆటో అయినా అటు పక్క సందు కాకుండా ఇటు వచ్చేసాడు. మళ్ళీ ఇటు తీసుకుంటే ఏంటి ఇటు తీసుకొచ్చారని చెప్తే మళ్ళీ మర్చిపోయాను అంటున్నాడు. ఇప్పుడు క్రాస్ చేస్తున్నాడండి ఆటో. ఇప్పుడు క్రాస్ చేశాడు కదా, ఈ రూట్లో నుంచి వెళ్తున్నామండి ఇంటికి. రేపు వలిమా, ఈరోజు వలిమా దావత్ కూడా ఉందండి మాకు. మా అమ్మోళ్ళ ఇంటి ముందేనండి, వీధిలో వాళ్ళు వలిమా చేస్తున్నారు, పిలిచారు మాకు కూడా. ఇవాళైతే వలిమా దావత్ ఉందండి, అక్కడికి కూడా వెళ్ళి మీకు షూట్ చేసి చూపిస్తాను. వచ్చేసాం, దిగామండి. ఇదేనండి మా ఇంటి సందు, దిగేసాము. ఈ బారుకి ఇంకా చివరికి వెళ్ళాలండి మా ఇల్లు. ఇది తెనాల్లో ఈ సంస్కార్ పబ్లిక్ స్కూల్ పిల్లల స్కూల్ అండి ఇది. వెళ్తున్నాము, వచ్చేసాము కదండి, నడిచి వెళ్తున్నాము. మా అమ్మాయి వెళ్తుంది చూసారా. కొంచెం దూరం అండి. అదిగోనండి లైట్లు, షామియానా లైట్లు అవి వేస్తున్నారు కదండి, ఆ ఇల్లే వలిమా దావతు. ఈ సందులో పట్టరండి, ఆ వెనకాల సందులో వేస్తారు అన్నాలు.
కొంచెం పెద్దదిగా ఉండిద్ది, ఆ కాలువ కట్ట అంటారండి. భోజనాలు అక్కడే పక్క సందులోనే భోజనాలు ఈ నైటు. ఇదిగోనండి మా ఇల్లు, మెట్లు ఎక్కుతున్నాము. ఇదే మా అమ్మోళ్ళ ఇల్లు. మా అమ్మ నుంచుని ఉంది. మా బాబు ఏడ్చాడంట అండి నేను వెళ్ళేటప్పుడు. అసలు నేను లేకపోతే ఉండడు మా బాబు. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.